గురించి కూడా నేను బ్రహ్మాండంగా చేసినంటే మేడిగడ్డ ఏమైందో తెలిసిపోయింది. అన్నారం బ్యారేజీ కొన్ని మళ్ళీ పురుగు కట్టోళ్ళు ఉండిపోయినది సమాచారం ఉన్నది. సుందిల్ల రిజర్వాయర్ అది బాబులో ఉంది. ఇప్పుడు ఇవాళ చూస్తే నిజంగా చెప్పాలంటే ఇవాళ ఈంత కాస్త దృష్టితో గోదావరి జిల్లాలు ఉన్నాయంటే ఇప్పుడు సంవత్సరం చెప్పినట్టుగా సిపిఐ చేసిన పోరాటబద్ధంగా ఏర్పడినటువంటి మిడిమాన్ శ్రీరామ్ సాగర్ వరదకాలం దాని ద్వారా నిర్మించబడ్డ మిడిమానే ఇవాళ పూర్తిగా నీళ్లు కొంత నిల్వ ఉన్నటువంటి పరిస్థితి కనపడతాం. ఇక మీ దగ్గర లేవు. మిడిమాన్ అనేటువంటిది ప్రాజెక్టు మరి అదెందుకు పొంగలేదు, అదెందుకు కాలేదు అంటే అది మొదటి నుంచి ఫౌండేషన్స్ వేయబడ్డాయి కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోవాలి. అందుకని ఈ అన్ని విషయంలో కూడా వీటిపైన కూడా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రంలో కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. దాని ద్వారా అంటే కేంద్రాన్ని క్లెయిమ్ చేసి తెప్పించుకోవాలి. అయితే 5 సంవత్సరాలు చెప్పినట్టుగా మీరు వాటా కట్టకపోతే వాళ్ళు ఇయ్యరు. మీరు చేసినా కూడా 25% రాష్ట్రం కట్టాలి, 25% వాళ్ళు ఇస్తారు. మీరు కట్టకపోతే వాళ్ళు ఎందుకు ఇస్తారు? కాబట్టి షేర్ రాష్ట్ర కేంద్ర ఇద్దరు సంయుక్తంగానే రైతులు ఆదుకోవాల్సిన అవసరం. అన్నిటికంటే ప్రధానంగా ఈ పాలకులు నరేంద్ర మోడీ కావచ్చు, ఇక్కడ గత కేసీఆర్ కావచ్చు, వీళ్ళు కావచ్చు, స్వామినాథన్ కమిషన్ సిఫారసు అమలు చేసి ఉంటే ఈ కరువు వచ్చినా లేదా రైతుల ఆత్మహత్య చేసి ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా నివారణ అయ్యింది. కాబట్టి ఈ స్వామినాథన్ కమిషన్ సిఫారసు ఇదైతే మోడీ బ్రహ్మాండంగా భారతరత్న అవార్డు ఇచ్చారు. సంతోషం. స్వామినాథన్ కమిషన్కు భారతరత్న అవార్డు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. కానీ స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ఎందుకు అమలు చేయాలని అడుగుతాం. రైతులకు మరి ఎలా పద్ధతి కాదు, గిట్టుబాటు కావాలి. అలాగే పంటల మీద పత్రం ఇట్లాంటివన్నీ కూడా అందులో స్వామినాథన్ సిఫార్సులో ఉన్నాయి. అవన్నీ అమలు చేయమని డిమాండ్ చేస్తుంది. మరోవైపు